మిత్రమా, లేడి మీద ఆశపడ్డ సీతమ్మ శ్రీరాముడి విజయానికి కారణమైతే, శ్రీరాముడి మీద ఆశపడ్డ శూర్పణఖ రావణుడి మరణానికి కారణమైంది. ఆశ అంటే కొన్నిసార్లు విజయం, కొన్నిసార్లు మరణం. ఒక్క విషయం గుర్తుంచుకో మిత్రమా, డబ్బు లేని పురుషుణ్ణి వేశ్య విసర్జిస్తుంది, ఓడిపోయిన రాజుని ప్రజలు విసర్జిస్తారు, పళ్ళు ఇవ్వని చెట్టుని పక్షులు విసర్జిస్తాయి. ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్ని చూస్తారు. ఎప్పటి వరకు మన నుంచి జనానికి లాభం ఉంటుందో అప్పటి వరకు మనకి విలువ ఉంటుంది మిత్రమా. ఎవరైనా నిన్నెంత అవమానించినా సరే అధైర్యపడకు, తలెత్తుకొని ముందడుగు వెయ్యు. నీ చిరునవ్వే నీ శత్రువుని బాధ పెట్టే పెను ఆయుధమని ఎప్పటికీ మర్చిపోకు మిత్రమా. నరుడి నాలుక నరం లేనిది, అది ఎటు కావాలంటే అటు తిరగగలదు, అనవసర విషయాన్ని హైలైట్ చేయగలదు, విలువలేని దాన్ని విలువ పెంచగలదు, ఎదుటి వారి కష్టాన్ని తేలిక చేసి మాట్లాడగలదు. అందుకే హృదయంలోంచి వచ్చే మాటల్ని పట్టించుకో, నాలుకపై నుంచి వచ్చే మాటలకు అస్సలు బాధపడద్దు మిత్రమా. మిత్రమా, నీ శరీరం లేచి నిలబడ్డానికి సహకరించిన రోజు, నీ చేతులతో నీరు కూడా త్రాగలేని రోజు, నీ కాలు ఒక్క అడుగు కూడా వెయ్యలేని రోజు, నీ పనులు ఇంకొకరి మీద ఆధారపడిన రోజు, నీ భావాన్ని నీ నోటితో పలకలేని రోజు, నీ నిస్సహాయ స్థితికి నీకే జాలి కలిగిన రోజు, నీ జీవితంలో ఏం సంపాదించావో, ఏం పోగొట్టుకున్నావో స్పష్టంగా నీకే తెలిసిపోతుంది మిత్రమా. కానీ అప్పటికే అంతా చేజారిపోతుంది, తప్పులు సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండదు. ఏం చెయ్యాలనుకున్నా ఇప్పుడే చేయి మిత్రమా, అంతా మంచి పనే చెయ్యు. మిత్రమా, ఒక్కరోజు అమ్మలా పనిచేసి చూడు, సాయంకాలానికి ఇంటి పనితో నడుము పట్టేకపోతే ఒట్టు. ఒక్కరోజు నాన్నలా బ్రతికి చూడు, బాధ్యతలతో భుజం కృంగిపోతే నన్ను. నిన్ను పెంచడానికి తల్లిదండ్రులు పడ్డ కష్టాన్ని ఎన్నడూ కూడా తేలిక చెయ్యొద్దు మిత్రమా. నడుములు వంగి భుజాలు కృంగి వారికి తట్టుకునే శక్తి కూడా ఉండదు. అవునా? మనిషి ఉన్నప్పుడు పట్టించుకోము, పోయాక మాత్రం వారి ఫోటోలపై ప్రేమ కురిపిస్తాము. ఫోటో మాట్లాడదని తెలిసినా కూడా. మనిషి బ్రతికి ఉన్నప్పుడు ప్రేమగా తినిపించకుండా పోయాక సమాధి దగ్గర పంచభక్ష పరమాణాలు పెడతాము, శవమని తెలిసినా కూడా. మనిషి విలువ మరణిస్తే కానీ అర్థం కాదా? ఉన్నప్పుడే వారిని ప్రేమగా చూసుకుందాం మిత్రమా. కాదంటారా? నీవు సంపాదించే దానికంటే తక్కువ ఖర్చు చేయగలిగితే నిన్ను మించిన ఆర్థిక నిపుణుడు ఉండడని గుర్తించుకో మిత్రమా. కలుపుకుపోయే మనస్తత్వం నీలో ఉంటే అందరూ నీ వెంటే ఉంటారు. నాకే తెలుసు, నాకేం పట్టింది అనే అహం నీలో ఉంటే సమాజమే నిన్ను దూరం పెడుతుంది. నీకు ఎంత ఆస్తి ఉన్నదని కాదు, నీవెంతమంది మనుషులతో ఉన్నావనేదే గొప్పని గుర్తించుకో మిత్రమా. ఒకటి గుర్తించుకో మిత్రమా, వదులుకోవలసి వస్తే గొడవ కన్నా ముందు మనిషిని వదులుకునే సొసైటీలో ఉన్నాం మనం. కానీ అది సరైనది కాదు. తిట్టేంత కోపం ఉన్నా తిట్టకపోవడం ప్రేమంటే, అనుమానించడానికి స్కోప్ ఉన్నా నమ్మడమే ప్రేమంటే, విడిపోవడానికి 100 కారణాలున్నా కలిసి ఉండడానికి కష్టపడే ప్రయత్నమే నిజమైన ప్రేమంటే. కాదంటారా? ఎవరిని బాధ పెట్టకూడదు, కష్టపెట్టకూడదు అనుకున్న మనిషే అందరి వల్ల కష్టపడుతూ బాధపడుతూ ఉన్నారనేదే నిజం. అవునా? ప్రాణం పోయిన అబద్ధం మాత్రం చెప్పకు. ఎందుకంటే ఈరోజు ఒక అబద్ధం ఒక బంధాన్ని నీకు దగ్గర చేయొచ్చు, కానీ ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఆడిన నీ అబద్ధమే నీకు దగ్గరైన బంధాన్ని శాశ్వతంగా దూరం చేసేస్తుందని గుర్తించుకో మిత్రమా. భార్య అంటే భర్తలో సగభాగం అంటారు కదా, మరి భార్యను బాధ పెడితే తనను తాను బాధించుకున్నట్లే కదా. అమ్మ మన దగ్గర ఉండదనే కదా రెండో అమ్మగా భార్య వచ్చింది. అర్థం చేసుకోండి మిత్రమా, భార్యని బాగా చూసుకోండి. సహనం అంటే దండించే అధికారమున్నా దండించకపోవడం, ప్రేమంటే వదిలిపెట్టే అవకాశమున్నా వదలకపోవడం, వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండడం. కాదంటారా? మంచివారి దగ్గర రాముడిలానే ఉండాలి, చెడ్డవారి దగ్గర రావణుడిలాగే ఉండాలి. అప్పుడే బ్రతకడం సాధ్యమవుతుంది మిత్రమా. మిత్రమా, నువ్వు ఎవరితో అయినా సరే మాట్లాడితే ఇలా మాట్లాడు, ప్రేమతో మాట్లాడు, తక్కువగా మాట్లాడు, మంచి మాట్లాడు, తెలివిగా మాట్లాడు, నవ్వుతూ మాట్లాడు, ఆలోచించి మాట్లాడు, మనసు విప్పి మాట్లాడు, ఉన్నది ఉన్నట్లు మాట్లాడు, అర్థం చేసుకుని మాట్లాడు,
పూర్తిగా విన్న తర్వాత మాట్లాడు. మనసు నొప్పించకుండా మాట్లాడు మిత్రమా. అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు లోకం. అలసిపోయి కొండ మోస్తే ఆపలేదు బంధం. దారిలోన చీకటైతే తోడు రాదు నీడ. జారిపోయి దూరమైతే చేరుకోదు ప్రేమ. అందుకే నిన్ను నువ్వే నమ్ముకో మిత్రమా. నీకు నువ్వే సాగిపో. 6 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు లేకపోతే మనం ఎలా ఉండలేమో, మన తల్లిదండ్రులు కూడా 60 ఏళ్ల వయసులో కూడా మనం లేకపోతే ఉండలేరు. ఇది మాత్రం మర్చిపోకు మిత్రమా. అందరితో కలిసి ఉండు, అందరిలానే నవ్వుతూ ఉండు. అంతేకాని అందరినీ అయిన వాళ్ళని అనుకోకు. అంతా నా వాళ్ళని మురిసిపోకు. నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదమని గుర్తించుకో మిత్రమా. మిత్రమా, ఈ లోకం చాలా విచిత్రమైనది. ఇక్కడ అబద్ధాలు చెప్తేనే బంధాలు నిలబడతాయి, నిజం చెప్తే విరిగిపోతాయి. మిత్రమా, ఎంతటి కష్టాల్లో ఉన్నా సరే నీ కన్నీరుని బయటికి రానివ్వద్దు. ఆ కన్నీరు చూసి నవ్వుకుంటారే తప్ప ఏ ఒక్కరూ కరిగిపోయి నీకు తోడవరు. జాగ్రత్త మిత్రమా. నవ్వితే కనబడేది అందం, నవ్విస్తే కనబడేది ఆనందం. నవ్వుతూ నవ్విస్తూ 10 కాలాలు నడిస్తే అదే అనుబంధం మిత్రమా. ఈ లోకంలో గొప్పవారెవరో తెలుసా మిత్రమా? మనసు నిండా బాధ నింపుకొని పైకి నవ్వుతూ నటించేవారే. మిత్రమా, నీళ్లు తోడి చెరువులో పోయడం ఎంత అవివేకమో, ఉన్నవారికి విందు భోజనాలు పెట్టడం కూడా అంతే అవివేకం. నీళ్లు చెట్టు చేనుకు పొయ్యాలి, లేదా గొంతుండిపోతున్న వారి దప్పిక తీర్చాలి. అదే దేవుడు మెచ్చే మంచి పని. లేనివాడికి పచ్చడన్నం పెట్టినా పరమాణంతో సమానమని భావిస్తాడని గుర్తించుకో మిత్రమా. నీటిగా ఉండు కానీ మిత్రమా, నిశ్శబ్దంగా ఉండిపోకు. మౌనంగా ఉండు కానీ మాట పడకు మిత్రమా. విలువలేని చోట నోరు విప్పకు. అవసరమున్న చోట నీకోసం నువ్వు వాదించుకో మిత్రమా. మన కోసం ఎప్పుడు కూడా ఎవరు రారని గుర్తించుకో. ఎదుటివాడు మంచివాడో చెడ్డవాడిని వేలు పెట్టి చూపించే హక్కు ఎవరికీ లేదు. ఎవరి జీవితం వారిది. నచ్చితే మాట్లాడు, లేకపోతే వదిలే. 2 చెవులు ఒకే శబ్దాన్ని వింటాయి, 2 కళ్ళు ఒకే దృశ్యాన్ని చూస్తాయి, 2 నాసికలు ఒకే వాసన పీలుస్తాయి. కానీ అదేమి మాయరోగమో, ఉండే ఒక్క నాలిక మాత్రం 2 రకాలుగా మాట్లాడుతుంది మిత్రమా. ఒకళ్ళ కోసం నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడు కూడా మార్చుకోకు. సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటబడి కరుస్తాయి కాదంటారా? ఒకటి గుర్తించుకో మిత్రమా, మగాడి జీవితంతో ఆడుకునే ఆడదాన్ని నువ్వు ఎంత గొప్పగా ప్రేమించినా, నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నా, మారుతుందని నువ్వు ఎన్ని అవకాశాలు ఇచ్చినా నీ జీవితంతో ఆడుకుంటుందే తప్ప ఆమెలో మార్పు రాదు. ఒకవేళ మనిషి మారినా ఆమె బుద్ధి మాత్రం ఎప్పటికీ మారదని గుర్తించుకో మిత్రమా. ఈ సూక్తులు నచ్చినట్లయితే బ్లూ కలర్ హార్ట్ని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.